నమస్తే నేను మీ కడప తేజ. మీకు ఆల్రెడీ మ్యాటర్ ఏందో మీకు తెలిసే ఉంటుంది. ప్రసాద్ అనే ఒక వ్యక్తి ఇప్పుడు యూట్యూబ్లో అనేది బాగా వైరల్ అయి ఉన్నాడు. ఎందుకంటే అతను బాగా అక్కడ కోవిడ్లో వీడియోస్ తీస్తున్నాడు. అతనికి జరిగిన అన్యాయం గురించి అయితే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఆర్జేపీకి వెంకయ్య అనే ఛానల్ అన్న వీడియో అయితే వదిలినారు, మీరు కూడా చూసే ఉంటారు. ఏంటంటే నిన్నైతే నేను మన ఆర్జేపీకి వెంకయ్య అన్న మన సుమన్ టీవీ వాళ్ళు అయితే కలిసి మేము అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. అసలు ఏం జరిగింది మ్యాటర్ అక్కడ వెళ్ళి ఒకసారి కనుక్కున్నామని చెప్పి అందరం అయితే మేము వెళ్ళినాం. కానీ అక్కడైతే ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు, ఇంటికి అయితే లాకేసేస్తున్నారు. ఇంటి పక్కన విచారిస్తే ఎవరైతే ఏం చెప్పడం లేదు. సరే అని చెప్పి మన సుమన్ టీవీ వాళ్ళు మన అన్న కలిసి వాళ్ళకైతే వీడియో కాల్లో అయితే లైవ్లో ఉండి మాట్లాడినారు. అతను ఏముంటుండంటే, అన్న నేను చేసిన తప్పే అన్న, నేర్చు లొంగిపోతా, కానీ ఏంటంటే నాకు సపోర్ట్ అనేది రావాలి. ఇంకా నేను వెళ్ళి అక్కడ కూర్చున్న తర్వాత నాకైతే సపోర్ట్ అయితే ఎవరు రారు. ఇప్పుడు నేను ఎందుకంటే ఇక్కడ నేను లొంగంది ఇది పాప మ్యాటర్ కాబట్టి, ఇప్పుడు పాపకు అన్యాయం జరిగింది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. నేను అన్న ఛానల్లో ఒకసారి చూసినట్టయితే మీరు ఆర్జేపీకి వెంకయ్య అన్న ఛానల్లో అన్న ఛానల్ అయితే ఫుల్ వీడియో అయితే ఉంది. ఏంటంటే అక్కడ జరిగిన మ్యాటర్ అంటే, ఇప్పుడు వెళ్ళినాం కదా అక్కడికైతే విచారించినాం. అక్కడ జెడ్పీటీసీ గారు కూడా ఉన్నారని అన్న అయితే చెప్పినాడు ప్రసాద్ అన్న. కానీ మేమైతే ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, అన్నతోనే మాట్లాడాము. దాదాపు సీఏ గారు కూడా మాట్లాడినాం, ప్రసాద్ నువ్వు రా ప్రసాద్, నీకైతే న్యాయం అయితే అనేది మేము ఖచ్చితంగా చేసి పంపిస్తాం అని అన్నాడు. కానీ అన్న అనేది భయపడుతుంది. ఇది రాజకీయ నాయకుల దాకా వెళ్తే నాకు అనేది కొద్దిగా సపోర్ట్ అనేది ఉంటుంది కదా, అప్పుడైతే నేను వచ్చి రాగలను మీ ముందుకి. ఎందుకంటే నాకు సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు సపోర్ట్ లేకపోతే నా పాపకే న్యాయం చేయలేని వాళ్ళు నాకేం న్యాయం చేస్తానని అంటుండ్రు అన్న. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు పాప వెళ్ళింటే వాళ్ళైతే ఏదో బ్యాడ్గా మాట్లాడినారు. ఆల్రెడీ సుమన్ టీవీ వాళ్ళు మన వెంకీ అన్న, ఎస్ఐ సార్, సిఏ సార్ కూడా ప్రసాద్ నువ్వు ఎక్కడున్నారా, నీకైతే మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం, నీకైతే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నువ్వు కావాలనేది చెయ్యలేదు, నువ్వు రా ఫస్ట్, నువ్వు రా, నీకు భయంగా ఉందా చెప్పు, మన సుమన్ టీవీ వాళ్ళం కానీ మన వెంకీ అన్నం కానీ ఎవరొక్కరిని తొడుక్కొని అనేది మా కాడికి రా. కానీ అన్న ఏంటంటే భయపడుతున్నాడు, నాకు న్యాయం జరగదు, నాకు నా పాప నా భార్య వేయించి నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను ఇంతకైతే పాల్గొన్నా. చనిపోయినాడు, చంపాలనైతే లేదు, నేను ఇప్పుడు బతికి కూడా వేస్ట్ అనే అయితే అన్న అంటుండు. నేనైతే చాలాసేపు ఉన్నా, దాదాపు గంట దాకా అన్న అయితే మాట్లాడాడు ప్రసాద్ అన్న. ఇప్పుడు మన వెంకీ అన్న రిక్వెస్ట్ చేస్తాను, ప్రసాద్ నేనున్నా, రా నువ్వు రా, ఎస్ఐ సార్తో సిఏ సార్తో నీకు సపోర్ట్ ఉంటున్నావు కదా, సుమన్ టీవీ మేడం కూడా ఉందంట, నేను సపోర్ట్ అనేది ఉన్నాం కదా, నువ్వు రా అని చెప్తుండు. కానీ అన్న ఏంటంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తేనే ఇది మ్యాటర్ అనేది 10 మందికి తెలియాలా. నాకు వచ్చిన పరిస్థితి ఇంకో తల్లిదండ్రులకు అయితే రాకూడదు, ఇంకో నా కూతురు అయితే ఒకటి, బయట వాళ్ళ కూతురు అయితే ఒకటి కాదు, అందరూ సమానమే అని అంటుండు. వాళ్ళైతే ఇండియాకి అయితే వచ్చేస్తున్నారంట. కానీ వచ్చి ఒక రూమ్లో అయితే ఉన్నారు. పాప ఎక్కడ ఉందో అయితే కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మాకు వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వాల్ మాత్రమే కనిపిస్తుంది, అంతకుమించి ఏమైతే. వాళ్ళ అమ్మ నాన్న పుట్ట కూటి కోసం వాళ్ళ చెల్లెల దగ్గర ఆమె పిన్ని దగ్గర అయితే వదిలేసి వెళ్ళిపోయినారు. ఆ పాప పిన్ని దగ్గర అంటే వాళ్ళ అమ్మ ఉంది కదా, పాప వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెల దగ్గర అయితే వదిలేసి నమ్మకంగా వెళ్ళినారు. కానీ ఆ పెద్ద ఆయన చేసింది కూడా తప్పే. ఆయన వయసు ఎంత, ఆ పాప వయసు ఎంత? ఆ పాప ఏజ్ వచ్చి 11 సంవత్సరాలు, ఆయన ఏజ్ వచ్చి దగ్గర 60 ఏళ్ళు దగ్గర. కానీ అంత చిన్నారి మీద పెద్ద ఆయన ఎలా చేశాడు, ఎలా చేశాడు అయితే కూడా అది చాలా దారుణం అండి. మన ఇండియాలో ఇలాంటివి రాంగ ఎక్కువ అయిపోతున్నాడు. కానీ అన్న ఏమంటుండు, అన్న నాకు అంత ధైర్యం చేయలేను, నా పాపకు నా భార్యకు జరగని నాకు ఆడ సపోర్ట్ అయిన వాళ్ళు నాకేమి ఇస్తారు అని అంటుండు. కానీ అన్నేమో రమ్మని చెప్తుండ్రు. కానీ వాళ్ళైతే ఎక్కడ ఉన్నారో ఏమైతే ఎవరికైతే తెలియదు. ప్రసాద్ అన్న నీకైతే చాలా మంది న్యాయం చేయాలని అనుకుంటుండ్రు, కానీ మీరైతే దాక్కొని ఉంటే మాత్రం ఎవరైతే ఏం చేయలేరు. మీరు ఒకసారి గడ్డకు వచ్చి మీరు నిలబడితే మేము కూడా వచ్చాం, మీ వెనకాల నిలబడతాం, చాలా వరకు నీకైతే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం మేము. ఏంటంటే ఎవరికైనా బిడ్డే పాప అంటే సరే, మీరైతే ఖచ్చితంగా వచ్చినారనుకో మేమందరం వస్తాం, మీకైతే సపోర్ట్ చేస్తాం. ఒప్పుకున్నారు కాబట్టి మీరు వచ్చే మాత్రం చిన్న శిక్ష అనేది పడుతుంది. ఎందుకంటే మేమంతా చాలామంది యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ సుమన్ టీవీ వాళ్ళు కానీ చాలామంది అయితే మీకైతే సపోర్ట్ ఉన్నారు. మీరు ముందుకు రండి, మీకు ఏ శిక్ష పడకుండా పడుతుంది, శిక్ష అనేది పడుతుంది, కొద్దిగా పడుతుంది. యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా కానీ అందరూ అయితే మీకైతే సపోర్ట్ ఉన్నాం మేము. నేను చెప్పాలనుకుంది అదన్నా. సెలవు.